మహిళల భద్రతపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. వార్షిక తనిఖీల్లో భాగంగా కాకినాడ జిల్లాలో ఆయన 2 రోజుల పాటు పర్యటించారు. కాకినాడ అడిషనల్ ఎస్పీ కార్యాలయంలో పాటు పలు స్టేషన్లను ఆయన సందర్శించారు. సిబ్బంది పనితీరుపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో సమీక్షించారు. కాకినాడ జిల్లా పోలీసుల పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు. జిల్లాలో 2 జాతీయ రహదారుల కనెక్టివిటీతో పాటు ఏజెన్సీ ప్రాంతం నుంచి ఒడిశా రాష్ట్ర సరిహద్దులు ఉండడంతో కొందరు గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. అటువంటి వారిపై స్థానిక పోలీసులు పూర్తి నిఘాతో గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారని ఐజీ అశోక్ కుమార్ వివరించారు. మహిళలపై గతంలో జరిగిన లైంగిక దాడులకు సంబంధించిన కేసుల్లో వేగంగా విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా పురోగతి సాధించామని స్పష్టం చేశారు. ఇక జాతీయ రహదారులపై ఉన్న బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. నిన్న ఈరోజు కాకినాడ జిల్లాలో కాకినాడ ఏఎస్పీ గారి ఆఫీసు వివిధ పోలీస్ స్టేషన్లని సందర్శించి ఇన్స్పెక్షన్స్ చేయడం జరుగుతూ ఉంది. జిల్లాలో శాంతి భద్రతలు అంత బాగానే ఉన్నాయి. ఎస్పీ గారు వారి సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఈ జిల్లా మనకి 2 ఇంపార్టెంట్ హైవేస్ దగ్గరగా ఉండడము, తర్వాత ఏజెన్సీ ఏరియాస్కి ఎస్పెషల్లీ ఒరిస్సా నుంచి వచ్చే రూట్స్కి ఇది కన్వీనియంట్గా ఉండడంతో ఇక్కడ నుంచి ఒరిస్సా నుంచి గంజాయి అప్పుడు ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుబడుతూ ఉంది. అంతేకాకుండా సామర్లకోట రైల్వే స్టేషన్ జంక్షన్ అంటే అక్కడ ట్రైన్ ఎక్కితే డైరెక్ట్గా మనము బెంగళూరు వరకు ప్రయాణం చేయగలిగే అవకాశం ఉండడము, అందువల్ల కూడా అప్పుడప్పుడు ఇక్కడ గంజాయి అక్కడి నుంచి ఒరిస్సా నుంచి వస్తూ ఇక్కడ పెద్ద మొత్తంలో పట్టుబడుతూ ఉంది. బట్ లోకల్గా మనం నెట్వర్క్స్ చాలా మటుకు బ్రేక్ చేశాము. గంజాయి నెట్వర్క్స్ అన్ని బ్రేక్ చేశాము. లోకల్గా ఎవరు ఇక్కడ గంజాయి ఎవరు అమ్ముతున్నారు, ఎవరు వినియోగిస్తున్నారనే మీద కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశాము. సో ఈ బయట రాష్ట్రాల నుంచి వస్తున్న గంజాయిని కూడా ఎప్పటికప్పుడు అరికట్టి పట్టుకుంటున్నాము. అయితే ఈగల్ రైల్వే శాఖ రైల్వే పోలీసుతో కూడా సమన్వయం చేసుకొని ఎప్పుడప్పుడు ట్రైన్స్లో కూడా వీటి గురించి చెక్ చేస్తున్నాం. సో చాలా మటుకు గంజాయి కంట్రోల్లో ఉంది. పూర్తిగా మన రాష్ట్రంలో అయితే పూర్తిగా అసలు సాగు కూడా లేదు, మన బయట రాష్ట్రాల నుంచి వస్తూ ఉంది. ఇంకా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ స్కూల్స్లో కాలేజెస్లో ఈ పాత నేరస్తుల మీద నిఘా పెట్టడము, దాన్ని ఇంక్రీజ్ చేసి పూర్తిగా గంజాయి గురించి ఈ కాకినాడ జిల్లాలో అటువంటి సమస్యలు లేకుండా చేయడం జరుగుతుంది. తర్వాత మహిళల సెక్యూరిటీ గురించి కూడా కాకినాడ జిల్లాలో కానీ ఏలూరు రేంజ్లో కానీ చాలా ప్రత్యేకమైన చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏమైతే ఈ సెన్సేషనల్ కేసెస్ ఈ మహిళల మీద ఇదివరకు జరిగాయో వాటి మీద మేము ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పటికే చూస్తే మీరు గత 2 సంవత్సరాలుగా జరిగిన పలు సెన్సేషనల్ కేసెస్లో లైఫ్ కన్విక్షన్స్ వచ్చాయి. ఈ పాలకొల్లో జరిగిన వృద్ధురాలి మర్డర్ ఫర్ గెయిన్ కేసు కానీ, మొన్ననే ఒకటి కడియంలో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక లేడీని కడియం నర్సరీలో ఆమె కూలీకి వెళ్తే అక్కడ 4 గ్యాంగ్ రేప్ చేసి ఆమెను మర్డర్ చేశారు. అమలాపురంలో 2022లో జరిగిన గ్యాంగ్ రేప్ కానీ ఇటువంటి కేసెస్ మీద ఫోకస్ చేసి ట్రయల్ నడపడం వల్ల వెంటనే మాకు శిక్షలు పడుతున్నాయి. వాటిలో కూడా జీవిత ఖైదు పడింది. భవిష్యత్తులో కూడా అన్ని జిల్లాల్లో ఎక్కడైతే ఈ మహిళల మీద సెన్సేషనల్ నేరాలు జరిగాయో వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి వాళ్ళకి ముద్దాయిలకి శిక్ష పడేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ శక్తి టీమ్స్ ఉపయోగించి ఈటీజింగ్ ఎస్పెషల్లీ హాస్టల్స్లో సెక్యూరిటీ ఎవరైతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ ప్రైవేట్ హాస్టల్స్ కానీ నడిపే వాళ్ళు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మైనర్ గర్ల్స్ ఎవరైనా హాస్టల్స్లో ఉంటే వాళ్ళ గార్డియన్స్ వస్తేనే వాళ్ళని బయటికి పంపాలి. ఎవరంటే వాళ్ళకి వచ్చినప్పుడు అనుమతి లేని వ్యక్తులతోటి బయటకు పంపకూడదు. ఇటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఎప్పటికప్పుడు లోకల్ పోలీసు శక్తి టీమ్స్ కలిసి మేము ఈ హాస్టల్స్ అన్నింటినీ కూడా ఇన్స్పెక్ట్ చేసి వారి సెక్యూరిటీకి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతుంది. రోడ్ యాక్సిడెంట్స్ కూడా కాకినాడ జిల్లాలో మనము బ్లాక్ స్పాట్స్ అని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపు 29 బ్లాక్ స్పాట్స్ మనం గుర్తించాము. ఎక్కువగా కూడా ఇవన్నీ ఈ పెద్దాపురం సబ్ డివిజన్ ప్రాంతంలో అంటే తుని ఈ ప్రాంతంలో గండేపల్లి ప్రాంతంలో ఆ హైవే మీద మనకు ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నట్టుగా గుర్తించడం జరిగింది. సో వీటన్నింటినీ కూడా రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్లో డిస్కస్ చేసి నేషనల్ హైవే అథారిటీస్తో మాట్లాడి ఈ బ్లాక్ స్పాట్స్ అన్నీ కూడా కరెక్షన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నైట్ సేఫ్టీ ఇప్పుడు చూస్తుంటే మనకు పెద్ద యాక్సిడెంట్స్ నైట్ ఎక్కువ జరుగుతున్నాయి.
చనిపోయినప్పుడు బస్సులు కానీ లేకపోతే వెహికల్స్ కానీ నిద్రమత్తులో ప్రయాణం చేసి గుద్దుకొని ఎక్కువ మంది చనిపోతున్నారు. అందువల్ల నైట్ ఎస్పెషల్లీ వెహికల్స్ ట్రావెల్ చేసే వాళ్ళకి అన్ని టోల్ గేట్స్ దగ్గర, ఇంపార్టెంట్ టోల్ గేట్స్ దగ్గర ఈ స్టాప్ వాష్ గో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అంటే నిద్రమత్తులో పడకుండా వాళ్ళని డ్రైవర్స్ని దించి ఒక ముఖం ఒకసారి కడిగించి పంపిస్తున్నాము. అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చాలా ఎక్స్టెన్సివ్గా చేస్తున్నాం హైవేస్ మీద, ఎస్పెషల్లీ ప్రైవేట్ బస్సెస్, ఈ లారీలు నడిపే వాళ్ళ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్స్ ఎక్కువ చేస్తున్నాం హైవేస్ మీద. ఇంకా వాళ్ళకి ప్యాసింజర్స్ సేఫ్టీ, లగేజ్ కంపార్ట్మెంట్లో ఏమైనా ప్రమాదకరమైన వస్తువులు ఏమైనా ట్రావెల్ తీసుకెళ్తున్నారా, వీటి మీద ఎక్కువ చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా హైవేస్ మీద ఈ 2 వీలర్స్ నడిపే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. ఎందుకంటే సేఫ్టీ 2 వీలర్స్కి హెల్మెట్ ధరిస్తే, ముఖ్యంగా దూర ప్రయాణాలకు ఎవరైతే వెళ్తారో వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ ధరించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఈ విధంగా అన్ని చర్యలు, రోడ్ యాక్సిడెంట్స్ కానీ, ఓన్ సేఫ్టీ, గంజాయి కానీ, జనరల్ లా అండ్ ఆర్డర్ కానీ, ఇవన్నీ చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తాం. సార్, వేట్లపాలెం కట్టిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అంటే లైసెన్స్ ఉన్న వాళ్ళు ఏ విధంగా? ఇప్పుడు వేట్లపాలెంకి మొన్న కూడా 2 మెన్ కమిటీ వచ్చి వెళ్ళారండి. వాళ్ళు కూడా గవర్నమెంట్ మనకి రాయనపాడులో కూడా ఒక ఇష్యూ జరిగింది. కోనసీమ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నప్పుడు ఒక బ్లాస్టింగ్, రాయవరంలో ఒక బ్లాస్ట్ జరిగింది. దాని తర్వాత టూ మెన్ కమిటీగా కొన్ని వాళ్ళు ఒక కమిటీస్ రికమెండేషన్స్ ఇచ్చారు, ఎలా చెక్ చేయాలని, అది కూడా వచ్చాయి. రేంజ్ తరఫున కూడా కొన్ని చెక్ లిస్టులు తయారు చేశాము. ఈ ఇన్స్పెక్షన్స్ చేసేటప్పుడు వాళ్ళు ఏ పారామీటర్స్ చెక్ చేయాలి, లైసెన్స్ ఉన్నట్టు, ఎక్స్ప్లోజివ్ స్టాక్ ఉందా, ఎక్కడ కొంటున్నారో అన్నీ కూడా. సో అన్నీ ఒకసారి ఇన్స్పెక్షన్ జరిగింది. ప్రస్తుతానికి యూనిట్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి. సో భవిష్యత్తులో కూడా 2 మెన్ కమిటీ రికమెండేషన్స్ తర్వాత ఎక్స్ప్లోజివ్ రూల్స్ ప్రకారం చెక్ చేసి ఇటువంటి ఇష్యూస్ లేకుండా చూసుకుంటాం. పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేసిన